ఇక కడప జిల్లా ఫైనాన్షియర్ హత్య కేసులో అసలు ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు? వీటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, ఫైనాన్షియర్ హత్య కేసులో ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిజాలు నిగ్గు తేల్చారు? కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫైనాన్సర్ ఎవరైతే వేణుగోపాల్ రెడ్డి హత్య సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూశాయి. తర్వాత కొన్ని విస్తుపోయే అంశాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. వేణుగోపాల్ రెడ్డి హత్యను పథకం ప్రకారమే కిరాయి హంతకులను ముందుగానే ఎంగేజ్ చేసుకుని వారితో హత్య చేసినట్టు తెలుస్తుంది. ఈ కిరాయి హంతకులు హైదరాబాద్ చెందిన వారు కావడం గమనార్హం. ఎవరైతే వేణుగోపాల్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళు అప్పు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసేటువంటి చర్యకు పూనుకోవడంతో కక్ష కోపం పెంచుకున్నటువంటి ఈ ఎవరైతే అప్పు తీసుకున్న వాళ్ళు వేణుగోపాల్ రెడ్డి మీద వాళ్ళు కిరాయి హంతకులతో మాట్లాడుకోవడం జరిగింది. గత వినాయక చవితి రోజే ఈ ఆయన హత్య చేయడానికి ప్రయత్నం చేసి వెక్కి కూడా నిర్వహించారు. అయితే ఏ కారణాలతో వెనక్కి వెళ్లారో తెలియదు. తర్వాత రెండోసారి కూడా వెక్కి నిర్వహించి మొన్న శుక్రవారం రోజున వెక్కి నిర్వహించి ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా అతను సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అక్కడే కాపు కాసి ఇంటి పరిసర ఆ ఇంటి కనీసం ఒక 20 నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ఆర్చి దగ్గర అతని కళ్ళల్లో కారం కొట్టి కింద పడివేసిన తర్వాత అక్కడే గొంతు నులిమి 2-3 నిమిషాల్లోనే మొత్తం అతనికి ప్రాణాలు కొనవుపరితో ఉండగానే కారులో ఎక్కించుకొని కుందు నదిలో పడివేయడం జరిగింది. రేణుశ్రీ, మొత్తానికి పోలీసు అదుపులో దాదాపు 6 నిందితులు ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చెప్పండి. ఇందులో వాళ్ళకి తెలిసిన బంధువు కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? ఇందులో ప్రధానంగా లక్ష్మిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తుల పట్ల ఇద్దరు అప్పు తీసుకున్నా వీళ్ళే కీలకంగా వ్యవహరించారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే వెంకట సుబ్బారెడ్డి ఉన్నారో ఎవరైతే మృతుడు వేణుగోపాల్ రెడ్డి సతీమణికి పెద్దమ్మ కుమారుడు అవుతారు, ఇతను కూడా అప్పు తీసుకున్నాడు. ఇతని ఆస్తి కూడా వేణుగోపాల్ రెడ్డి కోర్టులో అటాచ్మెంట్ కు వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు పథకం వేసినట్టు దీనిలో కీలకంగా లక్ష్మిరెడ్డి, ఈ వెంకట సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో వీరిద్దరే కలిసి హైదరాబాద్ లో ప్లాన్ చేసి హైదరాబాద్ లో కిరాయించుకుని పురమాయించుకొని దీనికి పక్కా స్కెచ్ ప్రకారమే ఈ కార్యక్రమానికి వాళ్ళు పాల్గొన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ కోణంలో దర్యాప్తు చేశారు. సంబంధించినటువంటి ఆధారాలు కూడా చాలా వరకు సేకరించ తెలుస్తుంది. వేణుగోపాల్ రెడ్డితో ఈ ఆస్తి వ్యవహారాలు తర్వాత అప్పుకు సంబంధించిన వ్యవహారాలు చాలా మందితో వివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు ఈ అంశాలు దారితీసేటువంటి అంశాలు పోలీసుల ద్వారా మనకు తెలుస్తుంది. రేణుశ్రీ, అయితే మొత్తం కూడా 6 ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అవటం జరిగిందా? దీంట్లో ప్రధానంగా మనకు వినిపిస్తున్న ప్రధాన నిందితులు ఇద్దరు అయితే ఈ 4 కిరాయి హంతకులు. అయితే ఈ ఇద్దరితో పాటు ఎవరైతే అప్పులు తీసుకున్న ఈ ఇద్దరు కృష్ణ ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో వెంకట సుబ్బారెడ్డి, కృష్ణ ఈయనతో పాటు మరో 2-3 కూడా అప్పు తీసుకున్న వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే అనుమానం వ్యక్తమవుతున్నారు. అయితే ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అట్లాగే కుటుంబ సభ్యులు కొన్ని 5-6 పేర్లు కూడా చెప్పారు, వీరి మీద మాకు అనుమానం ఉందని చెప్పారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. 1-2 రోజుల మొత్తానికి ఈ కేసు ముగింపులకి అవకాశం కనిపిస్తుంది. రేణుశ్రీ, అయితే ఈ హత్య చేయడానికి ప్లాన్ చేసిన ఆ ఇద్దరు కూడా అంటే ఏ కారణాలతో హత్య చేయించారు? ప్రధానంగా అప్పు తీసుకోవడం, అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఆస్తుల్ని జప్తు వారి ఆస్తుల్ని అటాచ్మెంట్ కోరుతూ ఇతను వేణుగోపాల్ రెడ్డి కోర్టులు వేయడం, ఈ దావా చాలా కాలం నుంచి కొనసాగుతోంది. ఇటీవల అటాచ్మెంట్ సంబంధించినటువంటి ఒక క్లియర్ ఉత్తర్వు కోర్టు నుంచి వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ మనకు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వెంకట సుబ్బారెడ్డి ఉన్నారో తర్వాత అతను ఉన్నారో వీరిద్దరు కూడా మేము డబ్బు చెల్లిస్తాము, తర్వాత కోర్టు అటాచ్మెంట్ నుంచి మనకు విముక్తి కల్పించాలని కోరడం జరిగిందట. ఈ నేపథ్యంలో వారు వేణుగోపాల్ రెడ్డితో ఎంతమందితో చర్చలు జరిపినా తర్వాత రాజీ ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతోనే చివరికి విసుగు చెంది కోపంతో ఆవేశంలో ఈ హత్యకు పాల్గొన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఏ విధంగా చేశారు, తర్వాత ఎక్కడ డీల్ కుదుర్చుకున్నారు, తర్వాత దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత ఆ ఇన్వాల్వ్ అయిన వారు ఎక్కడెక్కడ సమావేశంలో ఎవరికైనా సుపారీ ఇచ్చారో, ఏ రకమైన సుపారీ ఇచ్చారు అనేటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. రేణుశ్రీ, అంటే అప్పు చెల్లించడంలో కఠినంగా వ్యవహరించారు ఈ వ్యక్తి అనే ఆ ఒక్క నెపంతోనే ఈ హత్య మొత్తానికి కూడా ప్లాన్ చేశారు ఇప్పుడు. అవును రేణుశ్రీ, మొత్తానికి ఏంటంటే ఈ తీసుకున్న అప్పు చెల్లించలేదు సకాలంలో. వేణుగోపాల్ రెడ్డి మనకు సాధారణ బయట వినిపిస్తున్నటువంటి విషయం ప్రకారం అయితే వేణుగోపాల్ రెడ్డి ఎవరికైనా అప్పు ఇస్తే అప్పు ఇచ్చే వరకు వదిలిపెట్టారు. తర్వాత తీసుకున్న అప్పు రాబట్టుకోవడానికి
లీగల్ గా ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు అన్వేషిస్తారు. అందులో భాగంగానే చాలా మంది ఆస్తులు, ఇప్పుడు చెప్పినట్టు ఇద్దరు ఆస్తులే కాదు మిగతా ఆస్తులు కూడా చాలా మంది యొక్క అప్పులు తీసుకున్నటువంటి ఆస్తులు, డబ్బులు కట్టిన సందర్భంలో ఆస్తులు అటాచ్మెంట్ ఇచ్చడం జరిగింది. అయితే చాలా మంది ఇతనితో విభేదాలు ఉన్నాయి. కొంతమంది లాయర్లు కూడా ఇతను అనేక కేసులు నడుపుతున్నారు వేణుగోపాల్ రెడ్డి. అందులో భాగంగా ఈ కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులకు దగ్గరగా ఎవరైతే వెంకట సుబ్బారెడ్డి ఉన్నాడో తనకు దగ్గర బంధువు కావడం వల్లే తర్వాత తను ఈ రకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే దీని మీద ఇప్పుడు మనం ప్రొద్దుటూరు కనుక చూసుకుంటే అక్కడ ఎక్కువగా కూడా ఇలాంటి ఫైనాన్షియల్ వ్యాపారులు ఉంటారు. ఈ హత్య కేసు తర్వాత అసలు అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఏ విధంగా స్పందించారు అసలు? మొత్తానికి ఇది వేణుగోపాల్ రెడ్డి హత్య తర్వాత వడ్డీ వ్యాపారంలో కొంత భయాందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో ఎన్నికల అనంతరం పట్టణంలో కానీ తర్వాత వ్యాపార వర్గాలు కానీ డబ్బు సర్క్యులేషన్ లేకపోవడం, తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో, ఆర్థికంగా సమస్యలు తలెత్తిన నేపథ్యంలో వడ్డీ వ్యాపారాలు ఎలా చేసుకోవాలి, అప్పు ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇస్తారా లేదంటే భయాందోళన వ్యక్తమవుతున్నాయి. అయితే అప్పు తిరిగి ఇవ్వలేదని తప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకే హత్య చేయడం అనే అంశం ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. కడప జిల్లా ఫైనాన్షియల్ హత్య కేసులో ఇప్పుడు ఒక్కొక్కటి కూడా నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు జరిగింది ఈ హత్య అని చెప్పి కూడా అనుకున్న తర్వాత ఇతను వడ్డీ వ్యాపారి కాబట్టి ఎవరికైనా వడ్డీలు ఇవ్వటం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుంది అని చెప్పి కూడా అనుమానంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినందుకు ఒక్కొక్క విషయాలు కూడా పోలీసుల అనుమానాలన్నీ కూడా నిజమవుతూ వస్తున్నాయి. ఎవరైనా బంధువులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అని చెప్పి కూడా పోలీసులు అనుమానించి ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించినప్పుడు ఒక బంధువు హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ముందుగా నలుగురు వ్యక్తులు హత్య చేసి ఉంటారని భావించారు. ఇద్దరు వ్యక్తులు 30 లక్షల దాకా కూడా డబ్బులు తీసుకోవటం జరిగింది. ఆ తరువాత వాళ్ళు 2016లో డబ్బులు తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ కేసు కోర్టులో ఉంది. అయితే కోర్టులో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేస్తే వాళ్ళ సొంత ఇల్లు పోతుందన్న భయం వాళ్ళలో నెలకొని ఉంది. ఆ సందర్భంలోనే ఈ హత్య చేసి ఉంటారని కూడా అనుకున్నప్పటికీ ఇప్పుడు కాదు, గతంలోనే ఈ హత్య చేయాలి అని ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం కిరాయి హంతకుల్ని, అంటే ఎవరైనా సహాయం తీసుకొని హత్య చేశారా అనుకున్నారు, కాదు, దీనికోసం కిరాయి హంతకులనే వాళ్ళు నియమించుకున్నారు, హైర్ చేసుకున్నారు. కిరాయి హంతకుల్ని వాళ్ళు సంప్రదించి ఆ కిరాయి హంతకులతోనే ఈ వ్యక్తిని చంపాలి, ఈ వడ్డీ వ్యాపారిని చంపాలని చెప్పి కూడా వాళ్ళకి కావలసినంత ముట్టజెప్పి ఆ తరువాత ఆ వడ్డీ వ్యాపారిని చంపేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేశారు. కళ్ళలో కారం కొట్టి ఆ తర్వాత మరి వినాయక చవితప్పుడు కూడా మరి ఏం ప్లాన్ చేశారు, వినాయక చవితప్పుడు ఇదే విధంగా ప్లాన్ చేశారా లేకపోతే అప్పుడు వేరే ప్లాన్ అనుకొని అది అమలు కాక ఇప్పుడు ఈ ప్లాన్ అమలు చేశారా అన్నది కూడా దర్యాప్తులో తేలనుంది. కాకపోతే ఇది ఒక క్రూరమైన ఘటనగానే మనం చూడాలి. డెఫినెట్గా కూడా ప్రొద్దుటూరులో ఇది సంచలనం సృష్టించిన ఘటన. ఎందుకంటే పక్కా ప్లాన్తో ఒక ప్లాన్ వేసే ఆవేశాలతో ఆ నిమిషంలో జరిగిపోవటం వేరు, అనుకున్నది అంటే బెదిరించాలని చెప్పి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ తరువాత ఏదో జరిగిపోయి అనుకోకుండా జరగటం వేరు. కానీ పక్కా ప్లాన్ చేసుకొని దీనికి సంబంధించి ఒక ముఠాని వాళ్ళు మాట్లాడుకొని ఆ ముఠాలో 9 సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకైతే 9 ఉన్నారని తేలింది. మరి 9 ఉన్నారా లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారా దీని వెనక అనేది కూడా తెలియదు. కానీ ఆ 9తో మాట్లాడటము, వినాయక చవితి రోజే చంపాలని ప్లాన్ చేయటము, 2 సార్లు కూడా ఈ కిరాయి హంతకులు వాళ్ళ ఇంటి చుట్టూనే తిరిగారు, రెక్కీ నిర్వహించారు. కానీ ఎవరో సాధారణంగా తిరుగుతూ ఉంటారు కదా జనాలు, వాళ్ళు అనుకుంటారు కానీ ఇలా రెక్కీ నిర్వహిస్తున్నారు ఎవరో అని చెప్పి ఊహించరు కదా. ఇటువంటి సంఘటన వాళ్ళ జీవితంలో జరుగుతుందని సాదాసీదారుగా వడ్డీ వ్యాపారాలు, తనేమి కొత్తగా మొదలుపెట్టిన వడ్డీ వ్యాపారం కాదు, ఎన్నో సంవత్సరాలుగా తను వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. అలాంటి సందర్భాలలో ఎవరో వచ్చి ఇలా రెక్కి ఎంతోమందికి అప్పులు ఇచ్చారు, వసూలు చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా అప్పులు వసూలు అవ్వని సందర్భంలో ఈ విధంగానే కోర్టుకు వెళ్ళి ఉంటారు, ఆ డబ్బులు వసూలు చేసుకొని ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి ఛాయలు అంటే ఎవరు వచ్చి బెదిరించడం కానీ ఇటువంటి ఘటనలు కానీ చోటు చేసుకున్నప్పుడు అంతగా అంటే అందరూ మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టూ వాళ్ళే. ఇప్పుడు వడ్డీ వ్యాపారులు కూడా అస్సలు తెలియని పర్సన్స్కి ఇవ్వరు, కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోగలము అని నమ్మిన వాళ్ళకే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఘటనలో కూడా అలాంటిదే జరిగింది. అలాంటిది తెలిసిన వ్యక్తులే చివరికి వడ్డీ ఇచ్చిన ఆ వ్యక్తినే ఈ విధంగా చంపించారు. అతి కిరాతకంగా కూడా కళ్ళల్లో కారం కొట్టి, అంటే మొదటి వినాయక చవితి అప్పుడు చంపాలనుకున్నప్పుడు అప్పుడు ఆ ప్లాన్ పక్కాగా కూడా అమలు చేయలేకపోయారు.
మరలా ఇప్పుడు దసరాకి ముందర రెక్కీ నిర్వహించి కళ్ళల్లో కారం కొట్టి ఆ పైన గొంతు నుమిలి హత్య చేసిన తర్వాత కుందు నదిలో విసిరేశారు హంతకులు. ఎవరు తెలియదనుకున్నారేమో, కానీ 2 రోజులు పోలీసులు మృతదేహం కోసం గాలించిన తర్వాత కుందు నదిలో ఆ మృతదేహం లభించటము, ఆ తర్వాత పోలీసులు 6 నిందితులను కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. 6 నిందితులు కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నారు. మరి ఆ ఇన్వాల్వ్ అయి ఉన్న బంధువు ఎవరి హస్తం దాగి ఉంది దీని వెనక, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు రాబట్టనున్నారు. అప్పు ఇచ్చిన వారి పట్ల ఈ విధంగా కఠినంగా వ్యవహరించడంతోనే ఈ హత్య జరిగినట్లుగా ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కానీ దీని వెనక అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి అనేది కూడా ఇంకా నిజాలు బయటికి రానున్నాయి. పోలీసులు నిగ్గు తేల్చనున్నారు.